అక్షయ తృతీయ స్పెషల్ ఆఫర్ ముకుంద జ్యువెలరీలో 22 క్యారెట్ గోల్డ్ పై ఫ్లాట్ 20% వే ఆఫ్ అండ్ నో మేకింగ్ ఛార్జెస్. ఏప్రిల్ 17 నుంచి 20 వరకు మాత్రమే. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరోసారి పరాకాష్ఠకు చేరుకున్నాయి. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య దౌత్యపరమైన చర్చలు జరుగుతాయని ఒకవైపు ఆశలు చిగురిస్తున్న తరుణంలోనే హార్ముజ్ జలసంధిలో జరిగిన ఒక అనూహ్య ఘటన పరిస్థితిని ఒక్కసారిగా మార్చివేసింది. ఇరాన్ జెండాతో ప్రయాణిస్తున్న ఒక సరుకు రవాణా నౌకను అమెరికా దళాలు స్వాధీనం చేసుకోవడం అంతర్జాతీయంగా పెను సంచలనం సృష్టించింది. ఈ ఘటన జరిగిన కొద్ది గంటల ముందే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ప్రతినిధి బృందాన్ని చర్చల నిమిత్తం పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్కు పంపుతున్నట్లు ప్రకటించారు. అయితే నౌక స్వాధీనం తర్వాత ఇరాన్ తన వైఖరిని కఠినతరం చేసింది. తాజా పరిస్థితుల నేపథ్యంలో అమెరికాతో కొత్త విడత చర్చలు జరిపే ప్రణాళికలేవీ తమ ప్రభుత్వానికి లేవని ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారికంగా ప్రకటించింది. ఇస్లామాబాద్లో రెండో విడత చర్చలు జరుగుతున్నాయనే వార్తలను ఇరాన్ ప్రభుత్వ అధికారిక మీడియా సంస్థ IRNA పూర్తిగా కొట్టిపారేసింది. అటువంటి చర్చలేవీ షెడ్యూల్ చేయబడలేదని, ఇది కేవలం ఒక బూటకమని స్పష్టం చేసింది. అమెరికా విధిస్తున్న దిగ్బంధనం, దాడులు కొనసాగుతున్నంతకాలం చర్చల ప్రసక్తే లేదని ఇరాన్ తేల్చి చెప్పింది. ఈ ఉద్రిక్తతల వల్ల ఇప్పటి వరకు జరిగిన ప్రాణనష్టంపై ఇరాన్ భీతి గొలిపే గణాంకాలను విడుదల చేసింది. యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి కనీసం 3,375 మంది మరణించారని, అందులో 383 మంది చిన్నారులు కూడా ఉన్నారని ఇరాన్ లీగల్ మెడిసిన్ ఆర్గనైజేషన్ వెల్లడించింది. కేవలం ఇరాన్లోనే కాకుండా లెబనాన్లో 2,290 మందికి పైగా, ఇజ్రాయెల్లో 23 మంది, ఇతర గల్ఫ్ దేశాల్లో డజన్కు పైగా మంది మరణించారు. ఈ ఘర్షణల్లో 15 మంది ఇజ్రాయెల్ సైనికులు, 13 మంది అమెరికన్ సైనికులు కూడా ప్రాణాలు కోల్పోవడం పరిస్థితి తీవ్రతను సూచిస్తోంది. వ్యూహాత్మకమైన హార్ముజ్ జలసంధి ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు పెనుముప్పుగా మారింది. ప్రపంచ చమురు వాణిజ్యంలో 5వ వంతు వాటా కలిగిన ఈ జలమార్గంపై ఇరాన్ రాకపోకలను పరిమితం చేసింది. దీనికి ప్రతిచర్యగా అమెరికా ఇరాన్ ఓడరేవులపై దిగ్బంధనాన్ని విధించింది. ఈ జలమార్గం కేవలం చమురుకే కాకుండా సహజ వాయువు, ఎరువులు, ఆఫ్ఘనిస్తాన్ వంటి దేశాలకు అవసరమైన నిత్యావసర వస్తువుల సరఫరాకు అత్యంత కీలకమైంది. ఈ దిగ్బంధనం వల్ల ప్రపంచ దేశాల సరఫరా గొలుసు దెబ్బతినడమే కాకుండా ధరలు ఆకాశాన్ని తాకుతాయి. మరోవైపు లెబనాన్లో ఇజ్రాయెల్తో 10 రోజుల పాటు కొనసాగుతున్న తాత్కాలిక కాల్పుల విరమణ నేపథ్యంలో కొంత ఊరట కనిపిస్తోంది. యుద్ధంలో సర్వం కోల్పోయిన వేలాది మంది ప్రజలు తమ స్వగ్రామాలకు తిరిగి వస్తున్నారు. కానీ ఇస్లామాబాద్లో జరగాల్సిన చర్చల విషయంలో నెలకొన్న అనిశ్చితి వల్ల ఈ శాంతి ఎంతకాలం ఉంటుందోనన్న ఆందోళన నెలకొంది. పాకిస్తాన్ ప్రభుత్వం ఈ చర్చల కోసం దాదాపు 20,000 మంది భద్రతా సిబ్బందిని మోహరించి నగరాన్ని కోటలా మార్చినప్పటికీ ఇరాన్ నిరాకరణతో ఆ ప్రయత్నాలు ఆగమ్యగోచరంగా మారాయి. అమెరికా తన గరిష్ట ఒత్తిడి వ్యూహాన్ని కొనసాగిస్తుంటే ఇరాన్ తన సార్వభౌమాధికారం, ఆత్మరక్షణ హక్కును వినియోగించుకుంటున్నామని హెచ్చరిస్తోంది. ఈ రెండు దేశాల మధ్య నెలకొన్న ప్రతిష్టంభన పశ్చిమాసియాను ఒక భారీ యుద్ధం వైపు నెట్టే ప్రమాదం కనిపిస్తోంది. ప్రస్తుతానికి దౌత్య మార్గాలు మూసుకుపోవడంతో అంతర్జాతీయ సమాజం ఈ సంక్షోభం ఎటు దారితీస్తోందోనని ఆందోళనతో గమనిస్తోంది.